అన్నమయ్య సంకీర్తన ప్రచార నిమిత్తం వివిధ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నమయ్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి 618వ జయంతోత్సవాన్ని శుక్రవారం తెనాలి పాండురంగపేటలో మువ్వవారి వీధిలో గల మాదల సత్యకుమారి నివాసంలో జరిపారు. తొలుత అన్నమయ్యకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి అన్నమయ్య సంకీర్తన గానం చేశారు. అప్పని వరప్రసాద్ అన్నమయ్య నారాయణ తెన్నమో నమో అని పలు కీర్తన గానం చేశారు. కొండపి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ రోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా పాండురంగపేటలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని శనివారం ఉదయం 8 గంటల నుండి తెనాలి బోస్ రోడ్లో వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో జరిగిన అన్నమయ్య సంకీర్తన పాటల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామని తెలిపారు. మాదల సత్యకుమారి మాట్లాడుతూ తమది శ్రీ వత్స భజన మండలి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ నమోదైన సంస్థగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకీర్తన గురువు కొండపి వసుంధర, మన్నవ ప్రణతి, వాణి ప్రభ, ఏ వాణి, మాధవి, సత్యకళ, విజయలక్ష్మి, నాగమణి, మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు 618వ జయంతి సందర్భంగా తెనాలి పాండురంగపేటలో మన మాదల సత్యకుమార్ గారింటో ఈరోజు జయంతి ఉత్సవం చేస్తున్నాం. తాళ్లపాక అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో జన్మించారు. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ రోజు నుంచి 10 రోజుల పాటు జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. అలాగే మేము ఈరోజు మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం ఈ పాండురంగపేటలో శ్రీవత్స భజన మండలి టీం లీడర్ అయిన మాదల సత్యకుమార్ గారంటూ ఇవాళ వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ అన్నమయ్య సంకీర్తన జయంతి ఉత్సవం పెట్టాము. దాంట్లో అన్నమయ్య సంకీర్తనలు పాడుకుంటూ ఆయన మీద కూడా ఒక కీర్తన పాడుకుంటూ ఈరోజు ఉత్సవాలు ప్రారంభించాం. అలాగే రేపు వైశాఖ పౌర్ణమి తర్వాత విశాఖ నక్షత్రం రేపు ఉంది. తెనాలి బోసిరోడ్లో గల వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనక భాగంలో ఉన్న గీతా మందిరంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం. మొన్న 26వ తారీఖు అన్నమయ్య పాటల పోటీలు జరిగినాయి. ఆ పాటల పోటీల్లో పాల్గొన్న ప్రతి వారికి రేపు ఉదయం 8 గంటల నుంచి బహుమతి ప్రదానం ఉంటుంది. అక్కడ సంకీర్తన ఉంటుంది. అలాగే వచ్చిన అతిథుల చేత అన్నమయ్య గురించి ప్రసంగం కూడా ఉంటుంది. ఇది అన్నమయ్య పాటలు కూడా మేము ఉచితంగా నేర్పిస్తూ అన్నమయ్య ప్రచారం చేస్తున్నాము. అలాగే ఈ పాండురంగపేటలో మాదల సత్యకుమార్ గారి ఇంట్లో కూడా ఈ అన్నమయ్య కీర్తనలు ఉచితంగా నేర్పిస్తున్నాము. ఈ తెనాలి పాండురంగపేటలో మేము గత 9 సంవత్సరాల నుంచి అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుంటున్నాం. మా మొదటి గురువు శ్రీమతి గార్గి సునీత. 8 సంవత్సరాల నుంచి వసుంధర గారి దగ్గర నేర్చుకుంటున్నాం. వసుంధర గారు మా కోసం ప్రత్యేకంగా వస్తారు ఇక్కడికి. ఏమీ నయా పైసా డబ్బులు కూడా తీసుకోరు. ఉచితంగా మాకు నేర్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం తిరుమల తీసుకెళ్ళి అక్కడ మా చేత ఆస్థాన మండపంలో కూడా పాడిస్తారు. ఈ అన్నమయ్య సంకీర్తనలు నేర్చుకుంటున్నందుకు మేము ఈ సంవత్సరం మా ఇంట్లో మా గ్రూప్ అందరం కలిసి పాడాలనుకున్నాం. దానికి శ్రీనివాస్ గారు ఏర్పాట్లు చేశారు. జయంతి సందర్భంగా ఇది అన్నమాచార్యుల వారి 618వ జయంతి. ఈ జయంతిని సందర్భంగా మేము మా ఇంట్లో ఇట్లా చేసుకుంటున్నామండి.